పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, నేరుగా నీతో చెప్తున్న ఆ విషయం ఏంటి అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాయందు మీరు, చూడండి, నాయందు మీరు, ఎవరందండి? దేవుని యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయడలా మీకేది ఇష్టమో అడగండి. ఇవి ఈ లింక్ లేకుండా, ఈ చైన్ లేకుండా, ఈ చైన్ లింక్ లేకుండా నువ్వు ఏది అడిగినను అది నువ్వు పొందుకోలేవు దేవుడి యొద్ద. నువ్వు ఏది అడిగినను నువ్వు పొందుకోలేవు దేవుని యొద్ద. నువ్వు చాలా అడుగుతూ ఉన్నావు. చాలా సందర్భాల్లో దేవుణ్ణి చాలా విషయాలు అడుగుకుంటూ వచ్చావు. ఒక్క రోజన్నా దేవుడి దగ్గర అడిగిన దాన్ని నువ్వు పొందుకున్నావా? వెరీ క్లియర్ గా నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, నువ్వు దేవుడి దగ్గర చాలా కోరికలు కోరుతున్నావు. ఆకాశమును అందులంత కోరికలు నీ దగ్గర ఉన్నాయి. ప్రభువా, నా పిల్లలు ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఈ స్థితిలో ఉండాలి, నేను ఆ స్థితిలో ఉండాలి, నేను అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, నా ఇల్లు అక్కడ ఉండాలి, నేను ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఎవరు అందరంత స్థితిలోకి నేను వెళ్ళిపోవాలి ప్రభువా, నేను నమ్ముకున్నందుకు అని అడుగుతున్నావే. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన లింకు నీకున్నదా? దేవుడు చెప్పినటువంటి ఇంటర్లింక్ నీ జీవితంలో ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ఏందా లింకు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీరేది అడిగితే, మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఏం చేయబడుతుందట? ఏం చేయబడుతుందట? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డా, నువ్వు దేవుని యందు లేకుండా ఎన్ని కోరికలు కోరుకున్నా, ఏది అడిగినా దేవుడి దగ్గర లేకుండా, ప్రభువా నీ యొద్ద నేను మొక్కుకున్నానయ్యా, నీ యొద్ద నేను అడుగుతున్నానయ్యా, నేను చాలా సంవత్సరాల నుంచి నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని అడుగుచున్నాను, అయినను నా జీవితంలో అవి జరగట్లేదు, ఎందుకో తెలియట్లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావే. కానీ ఎందుకు జరగట్లేదంటే, దేవుడు ఒక మాట క్లియర్ గా చెప్తున్నాడు. నా యందు మీరు ఉన్నారా? మీ యందు నా మాటలు ఉన్నాయా? మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయడరా మీకు ఏది ఇష్టమో అది అడగండి. స్తోత్రం, హల్లెలూయా. నీకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దేవుడి యందు ఉండాలి, దేవుడి మీద ఆధారపడి ఉండాలి, దేవుడిలో ఉండాలి, దేవుడి సమూహంలో ఉండాలి, దేవుడి సంఘంలో ఉండాలి, దేవుడితో ఉండాలి. దేవుడితో ఉండి నువ్వు ఏమడిగినను, అంతేకాదండి, దేవుడితో ఉండడమే కాదు, ఆయన మాటలు నీ నోట. బైబిల్లో ఆయన మాటలు బైబిల్లో లిఖితమై ఉన్నాయి, బైబిల్లో రాయబడి ఉన్నాయి, బైబిల్లో రాసి ఉన్నాయి. ఆ మాటలు నీ నోటులో ఉండాలి. నువ్వు పలుకుతున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట నీ నోట రావాలి. కష్టం
అతి కష్టమైనటువంటి పని ఏంటంటే చర్చికి రమ్మంటే వస్తాం పాస్టర్ గారు, మరి ప్రార్థన చేయమంటే చేస్తాం పాస్టర్ గారు, మీతో ఉండమంటే ఉంటాం పాస్టర్ గారు, మీతో తిరగమంటే తిరుగుతాం పాస్టర్ గారు, నువ్వు నరకంలోకి తీసుకెళ్లి ప్రార్థన పెట్టినా మేము వస్తాం, కానీ మా నోట్లో మాత్రం యేసయ్య మాటలు ఉండమన్నా ఉండవు, దేవుడి పాటలు ఉండమన్నా ఉండవు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవి గుర్తుండి చావట్లా. మీరు చాలా వాక్యాలు చెప్తున్నారు కానీ అవి గుర్తుండట్లా, ఆ మాటలు మాకు ఉండట్లేదు నోట్లోనే. అంతేకాదు దేవుడితో ఉండాలి, దేవుని యందు ఉండాలంటే మాకు కష్టం, కానీ నువ్వు ఎక్కడ ప్రార్థన పెట్టినా వస్తాం. ఉపయోగం ఏమన్నా ఉన్నదా చెప్పండి, చెప్పండి. ఉపయోగం ఏమన్నా చెప్పండి. 100 చెరువులు తెగించాను కానీ ఒక చెరువులో నీళ్ళు లేవు, ఉపయోగం ఏంటి? 100 బోర్లు కోసాను కానీ ఒక బోర్లో నీళ్ళు పడలేదు, ఉపయోగం ఏమన్నా ఉన్నదా చెప్పండి, చెప్పండి. శ్రమ వృధా. నువ్వు 100 ప్రార్థనలకు వెళ్ళు, 100 సంవత్సరాల నుంచి ప్రార్థన చెయ్యి, ఎన్ని చేసినా దేవుని యందు గనక నువ్వు లేకపోతే, నీ నోట్లో దేవుని మాటలు లేకపోతే, నువ్వు ఎన్ని అడిగినా అవన్నీ గాలియే, గాలిలో కలిసిపోతాయి, గాలిలో కలిసిపోతా పోతా ఉంటాయి. నువ్వు నాయందు నీయందు నేనును, నాయందు నువ్వును, నీయందు నా మాటలను నిలుచున్న ఎడల నీకేది ఇష్టమో అది అడుగు, నీకు అనుగ్రహించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా చేసే 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 చూసే 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 చూసే. నో, నువ్వు దేవుని యందు ఉండాలి, దేవుడు నీ యందు ఉండాలి, నీ దేవుని మాటలు నీ నోటిలో ఉండాలి. నువ్వు నోరిప్పితే, ఏమిప్పితే? నోరిప్పితే దుర్వాసన కాదు రావాల్సింది, నోరిప్పితే కొప్పు కాదు రావాల్సింది, నోరిప్పితే తుప్పర్లు కాదు పడవలసింది. నువ్వు నోరిప్పితే దేవుని మాట నీ నోట రావాలి. ఎవరి దగ్గరైనా మాటలాడుతున్నప్పుడు నువ్వు గంటలు 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 మాట్లాడు, అందులో ఒక మాట నా దేవుని మాట ఉండాలి. దేవుడు మాట వస్తుంది అంటే అర్థం ఏంటంటే నీ లోపల ఉన్నదని అర్థం. హృదయం నిండింది పెదవులు మాట్లాడురా. సినిమాలు చూసి కూడా ఎక్కువ సినిమాల గురించి చెప్తాడు, క్రికెట్ చూసిన కూడా ఎక్కువ క్రికెట్ గురించి మాట్లాడతాడు. ఎక్కువ దేన్ని చేస్తాము, దేన్ని చూస్తాము, ఏది మన మైండ్ లో ఉంటుందో అవే మాటలు వస్తాయి. ఇదిగో మీరు ఒక్కటే డిక్లేర్ చేసుకోండి, వాళ్ళగా లీలగా లదలగా లిదలగా అంటున్నారంటే ఆ లక్షణాలు కలిగిన వారే ఆ మాటలు మాట్లాడుతారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరంటే డిక్లేర్ చేసుకొని రాసుకొని స్టాంప్ వేసుకోండి. ఎవరైనాను వేరే వ్యక్తి గురించి వాళ్ళు ఎలాగపోతున్నారు, ఎలాగపోతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి పాపపు పనులు చేస్తున్నారని గంటల గంటలు నీకు దగ్గర కూర్చొని చేస్తున్నారంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు అలాంటి వారే. ఖచ్చితంగా నువ్వు స్టాంప్ వేసుకోవచ్చు. 2వ రోజు నుంచి వాళ్ళు అవాయిడ్ చేయి, ఎందుకంటే ఆ చెద పురుగు నీలోకి వస్తే నువ్వు కూడా చెదెక్కిపోతావు. ఆల్రెడీ వాళ్ళ చెద తినేస్తుంది లోపల, ఆల్రెడీ చెదతో ఉన్నారు వాళ్ళు. నీ నోట దేవుని మాట తప్ప వ్యర్థమైనవి, అల్లరితో కూడిన ఆటపాటల మాటలు ఇవేవి కూడా నీ హృదయం నుంచి గాని నీ నోటి నుంచి గాని బయటికి రాకూడదు బిడ్డ, రాకూడదు, రాకూడదు. వచ్చాయా చచ్చావే. నీ నోటిలో దేవుని మాట ఉండాలి. దేవుని మాట ఉండాలంటే నువ్వు ఎవరి యందు ఉండాలి? దేవుని యందు, దేవునిలో, దేవుని సమూహములో, దేవుని సంరక్షణలో, దేవుని సమావనములో, దేవుని నడకలో, దేవుని అడుగులో, దేవుని పాదాల్లో దేవునితో నడిస్తే నువ్వు ఏది అడిగినను అది నీకు వస్తుంది. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం చదవండి. దేవుడు నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారేయడమే. హల్లెలూయా. నువ్వు దేవునిలో ఫలించకపోతే, నువ్వు దేవునిలో నువ్వు గెలలేయకపోతే, దేవునిలో నువ్వు ఫలాలు పొందకపోతే,
లోకములో ఉన్నా ఎంత ఫలించినా ఆ తీగని తీసి పడేయడమే. 10 మంది పిల్లల కన్నవాడి కంటే 10 తలంతుల దేవుని శక్తిని పొందుకున్నవాడే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుడిలో ఫలించు, దేవుడిలో ఫలించు. అందుకే నిజమైన ద్రాక్షవల్లి నేనే, నిత్యమైన సంతోషము నాలోనే. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి అయినా చిన్నది నాటావంటే అలా పాక్కుంటూ పోయి అనేకమైన గెలలు వేసి అనేకమైన ఫలాలు వలింపజేసి ఈ రోజు నిన్ను తృప్తిపరిచేది దేవుని వాక్యం. ఈ రోజు నిన్ను తృప్తిపరిచి సంతోషపరిచేది దేవుని వాక్యం. ఈ రోజు నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. ఈ రోజు నిన్ను ధైర్యపరిచేది దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళా తెలివినిస్తుంది, నీకొక ఐడెంటిటీ ఇస్తుంది, నీకొక మరి స్టాండ్ ఇస్తుంది. దేవుని వాక్యము లేకపోతే నవ్వులు ప్రాలే. దేవుని వాక్యము నీ జీవితంలో లేకపోతే, దేవుని మాట నీ జీవితంలో లేకపోతే ఎక్కడికెళ్తే అక్కడే నీవు ఫూలుగా అవుతావు. నువ్వు అక్కడ ఏమి కాసేపు మాట్లాడగానే చూడండి దేవుని పిల్లలు బాగా గమనించుకోండి. మీరు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించుకోండి. ఎవరితోనైనా వ్యర్థమైన మాటలు 1 గంట మాట్లాడిన తర్వాత అబ్బో ఈ అమ్మ కూడా ఎలాంటి మాటలే, ఈడు కూడా ఎలాంటి మాటలే అనేసి నిన్ను దూషించిపోతాను. అదే నువ్వు గంట కాదు, 1/2 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, 5 గంటలు కాదు, 6 గంటలు కాదు, 24 గంటలు కూర్చొని దేవుని వాక్యాన్ని కనుక చెప్తే నీలో దోషాన్ని చూడలేరు వాళ్ళు. హల్లెలూయా. నీలో దోషాన్ని చూడలేరు, నీలో పాయింట్ పట్టలేరు, నీలో తప్పు పట్టలేరు, నీలో తప్పు బయటికి రాదు. దేవుని వాక్యముతో నింపబడ్డ నీవు బయటికి దేవుని వాక్యాన్ని పంపిస్తావు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యంతో నింపబడితే దేవుని వాక్యమే బయటకు వస్తుంది. నువ్వు పాలుతో నింపబడితే పాలే బయటకు వస్తాయి. నువ్వు దేవుని శక్తితో నింపబడితే దేవుని శక్తి బయటకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కేనలో పోసిన పాలైతే పాలే వస్తాయి, బురద అయితే బురదే వస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు లోకానికి సువాసన. స్తోత్రం, హల్లెలూయా. లోకానికి సువాసనగా ఎలా మారుతావంటే దేవుని యందు ఉండు, దేవుని యందు ఉండి నీ యందు దేవుని యొక్క మాటలు ఉండు. స్తోత్రం, హల్లెలూయా. నీ నోట ఏముండాలి? దేవుని మాట ఆడావా? ఏ రావాలి? ఏ రావాలి? హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డా, నువ్వు నిజంగా బైబుల్ తెలిస్తే, నిజంగా వాక్యము తెలిస్తే నలుగురికి మేలు చేయడానికే చూస్తావే గాని కీడు మాత్రము చేయవు. నీలో నిజంగా వాక్యం గనక ఉంటే, నీలో నిజంగా వాక్యం గనక పని చేస్తే, నీలో నిజంగా బైబిల్ గనక పని చేస్తే, బైబిల్ మంచి చెప్పిందే గాని చెడు చెప్పలేదు, మంచి చెప్పిందే గాని చెడు చెప్పలేదు. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని కూడా బ్రతికుండగానే తీసుకెళ్లి కాట్న మీద పడేసి ఇద్దరిని కలిపి కాల్చేవారు. బ్రతుకున్న వారిని చచ్చిన వారిని కలిపి కాల్చేవారు. విలియం కేరీ ఈ భారతదేశానికి వచ్చాడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు. వాక్యము తెలుసు, బైబిల్ తెలుసు, యేసు తెలుసు. అందుకే ఆ ప్రేమ తెలుసు, ఈ ప్రేమ తెలుసు. మీరు చేస్తున్నది తప్పు. ఈ స్త్రీని భర్త చనిపోయినంత మాత్రాన తీసుకెళ్లి కాల్చడము చాలా తప్పు. ఎంతమంది పిల్లలు అనాథలు అవుతారు, ఎంతమంది కుటుంబాలు అనాథలు అవుతాయి. ఈ రోజు విలియం కేరీ భిక్ష వల్ల, ఈ రోజు విలియం కేరీ పెట్టిన భిక్ష వల్ల అత్త మామలు అనాథలు అవ్వలేదు. ఈ రోజు విలియం కేరీ పెట్టిన భిక్ష వల్ల కొడుకులు అనాథలు కాలేదు, బిడ్డలు అనాథలు కాలేదు, వాళ్ళ కుటుంబాలు అనాథలు కాలేదు. ఏ భర్త అయితే చనిపోతాడో అదే భార్య లేచి నిలబడి ఈ రోజు ఒక స్టాండ్ తీసుకొని ఈ రోజు ఆ కుటుంబాన్ని పోషించి
పోషించే స్థాయికి వెళ్ళి ఆ కుటుంబానికి నీడగా వెలుగుగా ఆ కుటుంబానికి అండగా ఉంటున్నది అంటే విలియం కేరీ పెట్టిన భిక్ష. లేకపోతే ఈ పాటికి మనుషులు అంతరించిపోను. భర్త చనిపోయినంటే భార్యను తీసుకెళ్లి కాల్చి పడేసేవారే. దేవుని ప్రియులారా, వాక్యము తెలిసిన విలియం కేరీ ఈ భారతదేశానికి వచ్చి మేలు చేశాడు. హల్లెలూయా. ఈ భారతదేశానికి వచ్చి అరకట్టండి దీన్ని, ఈ భార్యను చంపడానికి వీలు లేదు, ఆపండిది అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆపించాడు. దేవుని ప్రియులారా, అందుకే ఈ రోజు మనం అందరం క్షేమంగా ఉన్నాం. వాక్యం తెలిస్తే, బైబిల్ తెలిస్తే, దేవుడు తెలిస్తే, దేవుడు తెలిసిన వాడు, వాక్యం తెలిసిన వాడు లోకానికి మేలే చేస్తాడే గాని కీడు ఏమాత్రం చేయడు. ఇది రాసి పెట్టుకోండి. ఏదో సగం సగం బైబిల్ తెలిసిన వాడి గురించి నేను చెప్పట్లా, బైబిల్ పూర్తిగా తెలిసిన వాడి గురించి చెప్తున్నా. బైబిల్ గనక పూర్తిగా తెలిస్తే ఒక మనిషికి మేలే చేస్తాడే గాని కీడు ఏమాత్రము చేయడు. అదే వాక్యం ఉండడం అంటే. వాక్యము నేను మీ యందు నా వాక్యమును నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీరు ద్రాక్షవల్లి వలె ఫలిస్తారు, ఫలించిన ద్రాక్షవల్లి వలె ఉంటారు, మంచి ఫలాలు ఇచ్చేవారిగా ఉంటారు. హల్లెలూయా. దేవుని ప్రేమ తెలుస్తుంది. బైబిల్ తెలిసిన వాడికి దేవుని ప్రేమ తెలుస్తుంది, దేవుని కృప తెలుస్తుంది, దేవుని జాలి తెలుస్తుంది, దేవుడి మనుషులను ఎలా నడిపించాలో తెలుస్తుంది, మనుషుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఏదో తింగరోల్లాగా మాట్లాడడం కాదు, తింగరోల్లాగా మనం ప్రవర్తించడం కాదు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, అవునంటే అవును, కాదంటే కాదు, తంత్రగట్టు మాటలు ఉండరు. బైబిల్ తెలిసిన వారికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తెలిసిన వాడికి సత్యమే తెలుసు, నిజాయితీ తెలుసు, యథార్థతే తెలుసు, ఇక వేరేది ఏమీ తెలియదు. అదే దేవుని వాక్యము నీ నోట ఉండడం అంటే. హల్లెలూయా. దేవుడి వాక్యం నా నోట్లో ఉండాలంటే ఆత్మా ఆ దేవుడా వాక్యము, దేవుడా వాక్యం అనాలేమనుకున్నామో అనవసరం లేదు. దేవుని వాక్యము తెలిస్తే నీ ప్రవర్తనలో మార్పులు, నీ నడవడికలో మార్పులు, నీ చూపుల్లో మార్పులు, నీ మేపుల్లో మార్పులు, నీ తలంపుల్లో మార్పులు, నీ హృదయంలో మార్పులు, నీ జీవితం మార్పులు, మార్పులు మార్పులు అన్ని మార్పులు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దేవుని ప్రియ బిడ్డ, వాక్యం నీలో ఉంటే నువ్వు మేలు చేస్తావా, కీడు చేస్తావా? కీడు ఏమాత్రమును చెయ్యం. దేవుడు చెప్పలేని దాన్ని నేను అవుట్ ఆఫ్ నేను వెళ్ళను. ఏం చేయరట? నేను బైబిల్ దాటుకొని అవుట్ ఆఫ్ వెళ్ళను. బైబిల్ ఏది చెప్పిందో అదే, బైబిల్ చెప్పింది మాత్రమే నేను. బైబిల్ చెప్పలేదు నేను చేయను. స్తోత్రం. హల్లెలూయా. నా ఊపిరి ఉండే వరకు నా చేతనైనంత ఉపయోగపడుతూనే ఉంటాను మనుషులకు. స్తోత్రం. హల్లెలూయా. ఈ క్షణమే నా ఊపిరి ఇక్కడి నుంచి పోతే పోయే క్షణంలో కూడా ఒకడికి మేలు తీసే. హల్లెలూయా, హల్లెలూయా. కీడికి నాకు బంధత్వం లేదు, చెడుతనమునకు నాకు స్నేహం లేదు. నా దేవుడు చెప్పలేదు స్నేహం చెయ్యి, చెడుతో స్నేహం చెయ్యి, వ్యర్థమైన దానితో స్నేహం చెయ్యి నా దేవుడు నాతో చెప్పలేదు. నా బైబిల్ నా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే మంచి చెయ్యి, మేలు చెయ్యి, మనిషికి ప్రాణం పోయి. ఒకవేళ నీ ప్రాణం పోతున్నప్పుడు ఒక మనిషి ప్రాణం నిలబడుతుంది, నీ ప్రాణం పోతే అంటే నా ప్రాణాల పణంగా పెడతా. దేవుని ప్రియులారా, 10 మంది నీ ప్రాణం వల్ల బ్రతుకుతారంటే నా ప్రాణాన్ని పణంగా పెడతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిల్లవాడు స్కూల్ నుంచి సాయంత్రం బ్యాగ్ వేసుకొని వస్తా ఉంటే, స్కూల్ నుంచి బ్యాగ్ వేసుకొని వస్తా ఉంటే సాయంత్రం చిన్నగా 7 అయ్యింది.
సమయం 7 గంటలు